ఇక ఇవి తమ మాట వినవని అర్థం చేసుకున్న చిత్రగ్రీవుడు వాటితో కలిసి నూకల్లో ఉన్న ప్రదేశం మీద వాలాడు. హే ఆల్, వెల్కమ్ టు కుశల్ కార్టూన్స్. అలా వాలగానే ఆ పావురాలన్నీ అక్కడ పరిచిన వలలో చిక్కుకుపోయాయి. చెట్టుచాటును ఉన్న వేటగాడు ఎందుకైనా మంచిదని మరో వలను వాటి మీదకి విసిరాడు. అయ్యో, నీ మాట వినకపోవడం వలనే ఇదంతా జరిగినది, అనవసరంగా మా ప్రాణాల మీద తెచ్చుకున్నాం అంటూ ఏడవసాగాయి పావురాలన్నీ. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రులారా ఏడవకండి, మనమందరం కలిస్తే ఈ వల ఒక లెక్కలోనిది కాదు. మన బలమంతా ఉపయోగించి ఈ వలతో సహా ఎగిరిపోదాం. త్వరపడండి, వేటగాడు ఇటే వస్తున్నాడు అని తొందరపెట్టింది. అలా అవన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూస్తూ నిర్ఘంతపోయాడు వేటగాడు. అది చూసిన లఘుపతనకం కూడా ఉత్సాహంతో పావురాల గుంపుని అనుసరించింది. అలా పైకెగిరిన పావురాలు చిత్రగ్రీవుడితో, నీ మాట విని మేము వలతో సహా ఎగరగలిగామే గాని ఇక మా వల్ల కావటం లేదు. ఈ వల నుంచి మమ్మల్ని తప్పించేవారు లేరా అని అడిగాయి దిగులుగా. విచారించకండి, ఇక్కడ కొద్ది దూరంలో గండకీ నదీ తీరాన నా మిత్రుడు హిరణ్యకుడు అనే మూషికోత్తముడు నివసిస్తున్నాడు. అతడు తప్పక సహాయం చేస్తాడు అని వాటికి ధైర్యం చెప్పి ఆ నదీ తీరం చేరుకొని తన మిత్రుడి సహాయం కోసం అర్జిస్తూ, హిరణ్యక మిత్రమా, హిరణ్యక అని పిలిచాడు చిత్రగ్రీవుడు. తన మిత్రుడి కంఠస్వరం గమనిస్తూనే హిరణ్యకుడు కలుగు నుండి బయటకు వచ్చి తన మిత్రుడు వలలో బందీగా ఉండటం చూసి విచారించి వెంటనే ఆ వలను తన నోటితో కురికాడు. ఆపదలో ఆదుకున్న హిరణ్యకుడికి చిత్రగ్రీవుడు మరియు అతడి పరివారము కృతజ్ఞతలు తెలిపాయి. తరువాత హిరణ్యకుడు వాటికి మంచి విందు చేసి సాగనంపాడు. హిరణ్యకుడు వంటి ఉత్తమమైన మిత్రుడు తనకు కూడా ఉంటే తన జన్మ ధన్యమవుతుంది అనుకుంది లఘుపతనకం. అలా అనుకోగానే హిరణ్యకుడు నివాసం ముందు వాలింది. ఓ మూషికోత్తమ, బయటకు రా, నా వల్ల నీకు ఏ ఆపద రాదు అంది లఘుపతనకం. అక్కడ కలుగు నుండి బయటకు వచ్చిన హిరణ్యకుడు, ఎవరు నీవు, నన్నెందుకు పిలిచావు అని అడిగింది. నా పేరు లఘుపతనకం, నీ వంటి వానితో స్నేహం కోరి వచ్చాను, నన్ను నీ స్నేహితునిగా చేసుకో అని అడిగింది లఘుపతనకం. నీతో స్నేహమా, నేను నీవు జాతిరీత్యా శత్రువులము. నీతో నేను స్నేహం చేస్తే నక్కను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జంకలా అవుతుంది నా పరిస్థితి. ఎవరా నక్క, ఏమా కథ, మరో వీడియోలో తెలుసుకుందాం. Please do like, share and subscribe, and don't forget to press the bell icon for more updates.